ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక శాస్త్రం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. నా పేరు రామ్ శాస్త్రి. జూన్ నెల 8 నుంచి 14 తారీఖు వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. తే చిలకమ్మ, సింహరాశి వాళ్ళ శాస్త్రం, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి, సింహరాశి వాళ్ళ శాస్త్రవాణి. తే చిలకమ్మ, తే సింహరాశి వాళ్ళ బలం, సింహరాశి వాళ్ళ గణితవాణి. సింహరాశి వాళ్ళకి మహాలక్ష్మి గుణం, సింహరాశి వాళ్ళకి మంచి గుణం, మంచి బుద్ధి. పడగొట్టాలి, చెడగొట్టాలి, మోసం చేయాలి, దగ చేయాలి, మనసులు కొట్టి పెట్టుకోవాలి, బయట కొట్టి చెప్పాలి, హుషారి పనులు చేయాలి, హుషారి మాటలు మాట్లాడాలి, చాల్బాజీ మాటలు మాట్లాడాలి అనేది మాత్రం ఈ సింహరాశి వాళ్ళకు ఉండదు. నోటి ముందల సూటిగా మాట, ఏ మాట ఉన్నా సూటిగా మాట్లాడతారు. కానీ కోపం చాలా ఎక్కువ ఈ సింహరాశి వాళ్ళకి. ఆ సింహానికి ఎట్లా వస్తుంది కోపము, అలా చాలా భయంకరంగా వస్తుంది కోపం. చూడండి, కోపంతో ప్రాణం మీద తెచ్చుకున్న వాళ్ళు గుడుక ఉన్నారు, పాడు చేసుకున్న వాళ్ళు గుడుక ఉన్నారు, ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద విషయాలు ఇల్లే చెడగంతలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కోపంతోన. కోపము దేనికి పనికి రాదు. కోపం చివరికి తన ప్రాణం మీదనే వస్తుంది. కోపంలో పోవద్దు. చూడండి, కోపంతోన ఇంటి లోపల భార్య బిడ్డల మీద కోపం చేసినా తప్పే, ఇంట్లో ఉన్న పెద్దల మీద కోపం చేసినా బాగుండదు. ఇంటి లోపల చిన్న చిన్న విషయాలకు ఎట్లంటే అట్లా అరవడం, ఎట్లంటే అట్లా మాట్లాడడం, ఇదెంత నాదెంత ఇదెంత అట్లా అది అట్లా చేసిండు ఇది ఇట్లా చేసినమని నోటికొచ్చినట్టు మాట్లాడి ఇంటి లోపల కోపంతో బయటికి వెళ్ళిన తర్వాత, ఇక కోపంతో బయటికి వెళ్ళిన తర్వాత తింటారా తినరు, తినకపోయి బయటికి వెళ్ళిన తర్వాత కడుపులో కాలుతూ ఉంటుంది, మంటలేస్తూ ఉంటుంది, ఇంకా కోపం ఎక్కువైతూ ఉంటుంది. ఏంద్రా నా ఇంట్లో ఇట్టెట్లాయే అట్టెట్లాయమని ఇంకా ఎక్కువ ఆలోచిస్తూనే ఉంటారు. మళ్ళీ పనికి బయటికి వెళ్ళి పని విని చేసి అక్కడ మనసు గుడుక పొందదు. అక్కడ ఒక లేని లొల్లి పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా కోపం ఉంటుంది. అప్పుడు ఎట్లా ఉంటుంది కోపం, ఇంకా ఎక్కువ ఉంటుంది కోపం. భార్య మీద కోపం, తల్లిదండ్రుల మీద కోపం. తల్లిదండ్రులు అనుకుంటారు మా కొడుకు చూసినా ఇంతకుముందు ఎంత మంచిగుండే, ఎందుకు ఇట్లా కోపం అవుతుంది మరి తల్లిదండ్రులు బాధపడడం, భార్య బిడ్డలు కూడా ఏమని బాధపడడం, ఏంద్రా ఇంటికి ఇట్లా కోపం పడుతుండు, ఇది ఉండాలన్నా పోవాలన్నా ఏంటి అనేది వాళ్ళు ఒక 12 రకాలుగా ఆలోచించడం. కోపంతో ఇంటికాడ వచ్చిన తర్వాత అమృతం తినబుద్ధి కాదు. అది ఏ మాట అంటే ఆ మాట ఉల్టా పల్టా మాట్లాడితే అది చివరికి మీ ప్రాణం మీదనే వస్తుంది. అలా చేయకండి. కోపం ఛత్రతనం. కోపంతో పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పోగొట్టుకపోతే ఒకసారి పడకొడితే తర్వాత రాదు, ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ అది రాదు. చూడండి, జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే ఏమీ రాదు, జరిగిపోయే దాని గురించి ఆలోచించాలి. కోపం రాకముందు తెలివిగల వాళ్ళైతే కోపం పడరండి. ఇదంతా తెలివి లేని వాళ్ళు కోపం పడేది. కోపం రావాలంటే మంచి తెలివిగల వాళ్ళకి అస్సలు కోపం రాదు. మాట పట్టుకుంటారు. ఆయన ఎదుట ఉన్నవాడు మాట నిజం మాట్లాడుతుండా, అబద్ధం మాట మాట్లాడుతుండా, ఎలాంటి మాట మాట్లాడుతుండమని తప్పనిసరి అప్పుని గమనిస్తారు. అప్పుని గమనించి వాళ్ళు ఏదన్నా కోపం తాపత్తును మాట్లాడుతుంటే కొంచెం నిదానమై వాని కోపం దిగిపోయిన తర్వాత ఆ విధంగా మాట్లాడి, ఎందుకు మాట్లాడి ఇట్లా ఏం లెక్క ఏందని మాట రేవలుగా పట్టి మాట్లాడితే వాడు నోరు మూసుకుంటాడు, అంతటికి కథ అయిపోతుంది. అలా కాకుండా ఎదుట ఉన్న వాళ్ళకి మాట మీద మాట పెరుక్కొని అంత పెద్దగా చేసుకొని ఇల్లంతా లొల్లి చేసుకొని ఇంట్లో ఉన్న పిల్లలు బాధపడతారు, తల్లిదండ్రులు బాధపడతారు, మీరు బాధపడతారు. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయి ఏదో చేసుకుంటారు. అలా వద్దండి. కోపమే పోగొట్టుకోండి, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకు మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము ఇంటి లోపల కార్యం కళ్యాణం చెయ్యాలి, ఇంటి లోపల పెళ్లి చేయాలి, లేకపోతే ఒక ఇంటికి చేసి వేయాలి, ఒక ఇంటికి పోయి చేసుకురావాలి. అమ్మాయిదైనా అబ్బాయిదైనా ఎవరిదైనా కానీ ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి. కానీ మీరు ప్రయత్నం చాలా మస్తు చేస్తుంటారు కానీ అయితలేదు. రాత్రి అనుకుంటున్నారు ఒక లెక్క, పొదుగల జరుగుతుంది ఒక లెక్క. పొదుముకితే వేదేదో చేస్తామనుకుంటారు, పొద్దు తెల్లారితే ఏది గుడక జరగదు. అస్సలు మనసు శాంతం ఉండదు. చేద్దామని విశ్వాసం, చేద్దామని మనసు లోపల వ్యక్తి యువకి మస్తు ఉంది కానీ కావటం లేదండి. దానికి తొందరపడకండి, నిదానం చేయండి. ఇంటి లోపల లక్ష్మి జగన్మాత అమ్మవారు నడుచుకుంటూ వచ్చే టైం వచ్చింది మీ ఇంటికి అంటే మీ ఇంటికి జయం జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి. అంతా దేవుడే ఉన్నాడు. దేవుని మీద భారం పెట్టి నడవండి. దేవుని మీద భారం పెట్టి నడిచిన వాడు ఎలాంటి వాడైనా కానీ పైకి వస్తాడు. దేవుడి మీద భారం పెట్టిన వాడు సుఖంగా సంతోషంగానే ఉంటాడు. చాలా బాగుంటుంది. రాజా బతికేది ఉంది. అంత జయమే జరుగుతుంది. తొందరపడకండి. ఒకటేముందంటే మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం మాత్రం చేసుకొని రావాలి.
ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని వస్తే మీ ఇంటి మీద ఉన్న కాలకంటక దరిద్రం అంతా వెళ్ళిపోతుంది. మీ ఇంటి మీద దృష్టి ఉన్న దరిద్రం ఉన్న ఎన్నో ఒక్కటి కాదు ఎన్నో రకాలుగా ఇంటి మీద ఉంటుంది. అది ఒక ఆరోగ్యమే చెడు చేస్తుంది, ఒక మనసుగా శాంతముడనేది, ఇంట్లో బరకతే కలగనేది, ఎన్నో రకాలుగా ఉంటుంది దరిద్రం అంటే. ఆ రకంలో మీ ఇంటి మీద కూడా కొన్ని రకాలుగా దరిద్రం ఉంది. కొంత దూరం చేసుకోండి. భగవంతుని ధ్యానంలో ఉంటే, శ్రీశైల దర్శనం చేసుకొని ఉంటే మీ ఇంటి మీద ఉన్న దరిద్రం అంతా పటాపంచలమైపోతుంది. సారీ గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి. 4 గవ్వలు పడ్డాయి, మంచి గవ్వలు పడ్డాయి. తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ. ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 5, రాజపూజ ఫలం 7, అవమానం 7. చూశారా? ఈ రాశి వాళ్లకు శని బలం 7 ఉంది, గురు బలం 5 ఉంది. గురువుకు మంచి స్థానమే ఉంది కానీ శనికి మళ్ళీ మంచి స్థానం దొరికింది. 7వ స్థానంలో శని ఉన్నది, ఏడిపిస్తుంది, నెత్తి మీద కాలు పెట్టి అనగతొక్కుతుంది, తమాషా చూస్తుంది. ఇంటి లోపలికి ఇంత చిన్న కొట్లాడ పుట్టిందంటే అది చాలా పెద్దగా చేసేస్తుంది, ప్రాణం మీద తీసుకొస్తుంది. ఇంటి లోపల ఒక్క పైసా ఖర్చు చేస్తే మొత్తం ఖర్చు అయి ఒక్క రూపాయి మిగలకుండా చేస్తుంది. ఇంటి లోపల ఏది చేయకుండా ఇంటి లోపల కూర్చుంటే సోమరితనం ఇంకా ఎక్కువ చేపిస్తుంది. ఏది జరగనియది. ఇలాంటి దరిద్రం, ఇలాంటి శని ఉండవద్దంటే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రండి. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. నేను ఏముందో మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.